పాకిస్తాన్ మురుపు ఎక్కువ రోజులు నిలవలేదు. ఇటీవల మంజూరు చేసిన బెయిల్ అవుట్ ప్యాకేజీకి సంబంధించి పాకిస్తాన్కు తాజాగా షరతులు విధించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంతేకాదు భారత్ను కవ్వించడానికి ప్రయత్నిస్తే రుణం నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయని పాకిస్తాన్ను హెచ్చరించింది IMF. పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారీ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్కు కొత్తగా 11 షరతులు విధించింది. బెయిలౌట్తో భాగంగా పాకిస్తాన్కు ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ $1 బిలియన్ రుణం ఇవ్వడానికి అంగీకారం తెలియజేసింది. ఈ నేపథ్యంలో రుణం ఇవ్వడానికి తాజాగా 11 షరతులు విధించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఇలా రుణాలిచ్చే సమయంలో పాకిస్తాన్పై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షరతులు విధించడం కొత్త కాదు. గతంలో కూడా ఇలా దాయని దేశంపై IMF షరతులు విధించింది. కాగా తాజా పరిణామాలపై పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విధించిన షరతులు 50కి చేరాయి. అంతేకాదు పాకిస్తాన్కు IMF చురుకలు కూడా అందించింది. భవిష్యత్తులో భారత్ను కవ్వించడానికి ప్రయత్నిస్తే రుణానికి సంబంధించి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్తాన్కు చురుకలు అందించింది IMF. పాకిస్తాన్లో ఆర్థిక ఇతర సంస్కరణల లక్ష్యం దెబ్బతింటుందని కూడా పాకిస్తాన్ను IMF హెచ్చరించింది. ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రుణం ఇవ్వడం కూడా నిలిపివేస్తామని పరోక్షంగా వెల్లడించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఇదిలా ఉంటే సామాన్య ప్రజలపై కూడా ఎడాపెడా పన్నులు విధించడానికి పాకిస్తాన్ సన్నద్ధమవుతోంది. 2025 జూన్ నాటికి IMF ఒప్పందానికి అనుగుణంగా 17.6 ట్రిలియన్ల బడ్జెట్ను పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఇది జరగాలంటే విద్యుత్ బిల్లులపై, రుణ సేవలపై సర్చార్జ్ను పాకిస్తాన్ సర్కార్ పెంచాల్సి ఉంటుంది. అంతేకాదు 3 ఏళ్లకు మించి ఉపయోగించిన కార్ల దిగుమతులపై ఉన్న పరిమితులను రద్దు చేయాల్సి ఉంటుంది. అలాగే పాకిస్తాన్లోని 4 ప్రోవిన్స్లు అంటే రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయ పన్ను చట్టాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి మరికొన్ని షరతులను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆదేశించింది. ఇటీవల రుణం కోసం IMF ఆఫీస్ చుట్టూ పాకిస్తాన్ కొంతకాలంగా తిరిగిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ అప్రమత్తమైంది. పాకిస్తాన్కు ఎటువంటి పరిస్థితుల్లోనూ బెయిలౌట్ ప్యాకేజీ మంజూరు చేయకూడదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను భారత్ కోరింది. అయినప్పటికీ భారత్ అభ్యంతరాలను IMF పట్టించుకోలేదు. పాకిస్తాన్కు బెయిలౌట్ ప్యాకేజీ ఇచ్చే విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. అందరి ఊహలను తలకిందులు చేస్తూ పాకిస్తాన్కు రుణం మంజూరు చేసింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. దీంతో IMF వ్యవహరించిన తీరుపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రవాద చర్యలకు నిధులు అందజేస్తున్న పాకిస్తాన్కు భారీ మొత్తంలో రుణం మంజూరు చేయడం సరైన నిర్ణయం కాదని భారత్ మండిపడింది. పాకిస్తాన్కు నిధులు ఇవ్వడం అంటే ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వడమే అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. పాకిస్తాన్కు బెయిలౌట్ ప్యాకేజీ మంజూరు చేసి ఉగ్రవాదాన్ని IMF పరోక్షంగా ప్రోత్సహిస్తుందని రాజ్నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. అంతేకాదు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తన నిర్ణయంపై పునఃసమీక్ష చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ పెద్ద ఎత్తున నిధులు అందజేస్తున్న సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమేనన్నారు ఆయన. ఇదిలా ఉంటే పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ రుణం మంజూరు చేయడాన్ని అమెరికాకు చెందిన సైనిక వ్యూహకర్త మిషెల్ రూబిన్ తప్పుబట్టారు. ఉగ్రవాదం నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇటువంటి కీలక నిర్ణయం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎలా తీసుకోగలిగిందని ఆయన ప్రశ్నించారు. IMF నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి ఊతం ఇచ్చేదిగా ఉందని మిషెల్ రూబిన్ అభిప్రాయపడ్డారు. కాగా పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ దగ్గర అనేక పశ్చిమ దేశాలు లాబింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అమెరికా ఆశీస్సులతోనే ఈ పశ్చిమ దేశాలు పాకిస్తాన్కు అనుకూలంగా లాబింగ్ చేసినట్లు సమాచారం.